హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ గురించి పరిచయం చెప్పండి. నా పేరు బసంత్ అండి. మాది శ్రీకాకుళం. నేను 2016లో వైజాగ్లోనే ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి బీటెక్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక 2 years పాటు 2 కంపెనీస్లో వర్క్ చేసి ఆ తర్వాత ఐఐటి బాంబేలో ఎంటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. ఆ తర్వాత 2022 నుంచి ప్రెసెంట్ మళ్ళీ Indeed.com అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. గత 10-15 సంవత్సరాల నుండి అనేక మంది సాఫ్ట్వేర్ రంగంలో చదువుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది సార్? సో ఒకసారి మనం చరిత్ర నుండి వస్తే 2000s సెకండ్ హాఫ్ నుంచి ఒకసారిగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ పెరగడం స్టార్ట్ అయ్యింది. అంతకుముందు డిమాండ్కి తగినట్టు సప్లై ఉండదండి, కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఇంజనీరింగ్ కాలేజెస్ పెరగడం వల్ల సప్లై బాగా పెరిగిపోయింది. సో ఇలా అది మెల్లగా కంటిన్యూ అవుతూ పోయిందండి కోవిడ్ వచ్చేదాకా. మన కోవిడ్ టైంలో ఏమైందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం అండ్ ఇంటి నుంచే ఈ స్కూల్ స్టూడెంట్స్ క్లాసెస్ కూడా పెరగడం వల్ల టెక్నాలజీ యూసేజ్ ఒక్కసారిగా బాగా పెరిగింది. సో పెరగడం వల్ల ఏంటంటే ఆ కంపెనీస్ ఇంకా ఎక్కువగా సర్వీస్ అందించే క్రమంలో ఏంటంటే చాలా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఏంటంటే మీరు స్టాటిస్టిక్స్ కనుక ఒకసారి చూస్తే ఆ టైంలో ఒక్కసారిగా ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది. ఇంకా అలా 2022కి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గి అందరూ మళ్ళీ ఆఫీసెస్కి వెళ్ళడం, స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేయడం వల్ల టెక్నాలజీ యూసేజ్ తగ్గింది. సో దీనివల్ల కంపెనీస్కి రెవెన్యూ తగ్గి అప్పటి నుంచి ఏంటంటే కొంచెం మనం న్యూస్లో చూసినట్టు చాలా కంపెనీస్ అనేవి లే ఆఫ్స్ లాంటివన్నీ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక గత 4-5 నెలలుగా ఏంటంటే కొంచెం స్టాగ్నెంట్ మోడ్లో నడుస్తుందండి. బాగా ఎక్కువగా జాబ్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, అలాగని అన్నిసార్లు తీసేస్తున్నారని కూడా లేదు. ఐఐటిలో చదివిన వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఎలా అంటే అన్ని కంపెనీస్ అన్ని కాలేజెస్కి వెళ్ళవు, కొన్ని ఐఐటీస్కి మాత్రమే వెళ్తాయి క్యాంపస్ రిక్రూట్మెంట్. సో అక్కడ సో ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా ఐఐటీలో చదివిన వారికి సెపరేట్ గుర్తింపు ఉంటుంది. అండ్ ఇప్పుడు కంపెనీస్ నుంచి ఇంకో కంపెనీస్ మారినప్పుడు కూడా కంపెనీస్ యొక్క కెరీర్ వెబ్సైట్లో అప్లై చేసినప్పుడు మనం రెజ్యూమే ఇవి పంపిస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పంపిస్తుంటారు కాబట్టి ఒక్కరే ప్రతి అప్లికేషన్ చూసి షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరగని పని. సో వాటికి ఏంటంటే టూల్స్ వాడతారు. సో ఆ టూల్స్ ఏంటంటే కొన్ని కీవర్డ్స్ చూస్తాయి. సపోజ్ వీళ్ళు ఐఐటీలో చదివినారు అయితే వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు, లేదా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్లో వర్క్ చేసినట్లయితే వాటి రెజ్యూమేస్ని ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు ఐఐటీలో చదివినట్టయితే ఎప్పటికైనా అలాంటి గుర్తింపు ఉంది. కాకపోతే మీరు కంపెనీలో ఒక్కసారి ఎంటర్ అయిపోయాక మీ ఐఐటి డిగ్రీ అంటే దానివల్ల ఏం స్పెషాలిటీ ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఎలా అంటే కాలేజ్కి ఎంటర్ అయినప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వాడు ఎంటర్ అయ్యాడు, 1000 ర్యాంక్ వాడు ఎంటర్ అయ్యాడు. మేబీ ఆ ర్యాంక్ తాలూకా విలువ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు. ఒక్కసారి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే అందరూ ఇంకా ర్యాంకులు ఏమీ పెద్దగా పట్టించుకోరు, ఫస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ ఇలాంటివి గుర్తు. సో ఐఐటి డిగ్రీ అయినా మనం ఒక కంపెనీ జాయిన్ అయిపోయాక మరి స్పెషల్గా ఏమి ఉండదు, బట్ జాయిన్ అయ్యే ముందు మీకు ఇంటర్వ్యూస్ తెప్పించడానికి అయితే అవి ఉపయోగపడతాయండి డెఫినెట్గా. బసంత్ గారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన సాఫ్ట్వేర్ జాబ్స్ మీద ప్రభావం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రతి కొన్నేళ్ళకి ఎప్పుడైనా సాఫ్ట్వేర్లో కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ కొత్త టెక్నాలజీస్ ఏంటంటే అప్పటికి మనం వాడే టూల్స్ని కానీ వేరే టెక్నాలజీస్ని కానీ ఖచ్చితంగా ఈజీ అవుట్ చేసేదే ఉంటుందండి. సో వీటి వల్ల ఏంటంటే కొత్త ఇలాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఏంటంటే వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పాస్ట్లో మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఒకప్పుడు అందరూ గుర్ర బగ్గీలు నడిపేవారు. ఆ తర్వాత ఇవి కార్స్ వచ్చినప్పుడు ఏమైందంటే అందరికీ ఈ బగ్గీలు నడిపే వారికి అందరికీ ఉద్యోగాలు పోతాయని ఎక్కువగా చెప్పేవారు. కానీ ఏమైందంటే ఇప్పుడు ఈ కార్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాక కార్ మ్యానుఫ్యాక్చరింగ్లోని, కార్ రిపేర్లో వీటిలో ఏంటంటే కొత్త రకాల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. సేమ్ ఏఐ అయినా కూడా అంతే అండి. సో ఇప్పుడు
అండ్ మనకేంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది రోజు రోజుకి హై స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ అయిపోతుందండి. సో ఏంటంటే మీకు చాలా తక్కువ స్కిల్ సెట్ ఇలాంటివి ఉండేట్లయితే ఇలాంటి వాటి వల్ల మీ జాబ్స్ రీప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తవన్నీ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి. అండ్ వాటి వల్ల ఈ ఏఐ రావడం వల్ల ఏంటంటే మనం పాత ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు కొత్త రకాల జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి ఏఐది. ఓకే వసంత్ గారు, అమెరికా అండ్ కెనడా వంటి దేశాల్లో ప్రస్తుతం జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అవకాశాలు? సో ఇప్పుడు అమెరికా, కెనడా ఇలాంటి దేశాలు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి రోల్స్ ఉంటాయి కదండి. అలా ఏంటంటే అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటూ సపరేట్ అంటూ అక్కడ మాత్రమే ఉండాలి అని లేదండి. చాలా కంపెనీస్లో యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాంక్స్లో చూస్తే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఉంటాయి. అవి యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అవి వాళ్ళని తీసుకుంటుంటారు ఆ పొజిషన్. సో అమెరికా, కెనడా వాటిలో ఏంటంటే బాగా డెవలప్ కంట్రీస్ అవడం వల్ల దాదాపు చాలా ఇండస్ట్రీస్లో ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే జాబ్ మార్కెట్కి సాధారణంగా కంట్రీ ఎకానమీకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి. సో అమెరికాలో ఏంటంటే ఫెడ్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది. వాళ్ళు వడ్డీ రేట్లు డిసైడ్ చేస్తారు. అంటే మీరు వడ్డీ రేట్లు మనకి ఇక్కడ ఎలా అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లు డిసైడ్ చేస్తారో అక్కడ కూడా ఫెడ్ డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే కొందరు లోన్లు తీసుకొని కంపెనీ పెట్టడం లేదా లోన్ తీసుకొని మనకున్న ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడం ఇలాంటివి వడ్డీ రేట్ పెరిగితే ఇలాంటివి ఎక్స్పాన్షన్ తగ్గుతాయి. సో ఇది తగ్గడం వల్ల ఏంటంటే ఉద్యోగ కల్పన ఒకప్పుడు ఉన్నంత ఎక్కువగా జరగదు. సో వడ్డీ రేట్లు తగ్గితే అప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి. సో అదే ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఒకప్పటిలాగా క్రియేట్ అవ్వట్లేదు. ప్రస్తుతం అంతా స్టాగ్నెంట్ మోడ్లో నడుస్తుంది. కాకపోతే కొన్నాళ్ళు పెరుగుతాయని అయితే ఆశ ఉంది. ఇండియాలో ఏ నగరాల్లో ఎక్కువగా జాబ్స్ ఉంటాయి? సో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ కాంటెక్స్లోనే మాట్లాడుతాం. ప్రస్తుతానికి ఏంటంటే సో ఎప్పుడైనా రెండు రకాల కంపెనీస్ ఉంటాయండి. ఎప్పుడైనా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అది వాళ్ళు మీకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీస్లోనే పెడదాం అనుకుంటారండి. లైక్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి బెంగళూరు, హైదరాబాద్, పూణే అండ్ ఈ నోయిడా, గుర్గాం అలాంటి ఏరియాస్లో బాగా ఎక్కువ ఉన్నాయి. చెన్నైలో కూడా ఉన్నది, బట్ బెంగళూరు, హైదరాబాద్తో పోలిస్తే అంత ఎక్కువ ఐటీ లేదండి. కాకపోతే ఇప్పుడు స్టార్టప్ కల్చర్ ఎలా ఉంటుందంటే సాధారణంగా ఎక్కడ స్టార్టప్స్ ఉంటాయో అక్కడే ఈ కొత్త కొత్త స్టార్టప్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకంటే ఒక క్లోజ్డ్ నెట్వర్క్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈ స్టార్టప్స్ ఏంటంటే సాధారణంగా టైర్ 1లోని టైర్ 2 సిటీస్లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి వైజాగ్ అవనివ్వండి, కొచ్చి అవనివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకి స్టార్టప్ కల్చర్ పెరుగుతుంది. సో అక్కడ కూడా ఇప్పుడు ఉద్యోగ కల్పన పెరుగుతుందండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అంటారు కదా, సో దాని గురించి వివరించండి సార్. సో ఇప్పుడు ఒత్తిడి అనేది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉంటుందని లేదండి. సో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఒత్తిడికి మన స్కిల్ సెట్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎవరికైతే స్కిల్ సెట్ బాగా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఉద్యోగంలో ఒత్తిడి లాంటివి ఉండే అవకాశాలు తగ్గుతాయి. అండ్ మనం ఎవరైతే బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంది ఇలాంటివి ఎక్కడైనా వింటే వాటికి కారణం ఏంటంటే కొంచెం జాబ్ ఎక్స్పెక్ట్ చేసే స్కిల్ సెట్ అండ్ వాళ్ళ దగ్గర ఉండే స్కిల్ సెట్లో కొంచెం గ్యాప్స్ ఉంటాయి. సో కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారంటే ఒక 6 నెలల పాటు కొంచెం అక్కడ ఉన్నవన్నీ నేర్చుకోవడానికి వీటికి ఒత్తిడి ఉంటుందండి. ఒకసారి కొంచెం నేర్చుకున్నాక కొంచెం కంఫర్టబుల్ అయ్యాక అవి తగ్గుతాయి. కాకపోతే సాఫ్ట్వేర్లు అంటే కొంచెం మన ప్రాజెక్ట్స్ ఇలాంటివి బాగా డెడ్ లైన్స్ డీల్ చేస్తాం కాబట్టి డెడ్ లైన్ కొంచెం దగ్గర పడే కొద్దీ ఒత్తిడి ఉంటుంది. కానీ కొంచెం వేరే కొన్ని ఇండస్ట్రీస్ లాగా ఎప్పుడు ఒక హెవీ వర్క్ ఉండడం అలాంటివి అయితే ఉంటుందంట. ఓకే. అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది సార్? సో
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. Okay. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రైవేట్ రంగం. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఏంటంటే దిస్ ఈస్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో మీరు ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు కష్టపడితే మీకు రిజల్ట్ వస్తుంది, ఎవరికైనా సరే. అండ్ మనం మీకు కష్టపడినా అక్కడ రిజల్ట్ రాకపోతే 1 సంవత్సరంలో కానీ 2 సంవత్సరాల్లో కానీ వేరే కంపెనీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. సో ఈ ఫ్రీడమ్ ఉన్నంత వరకు ఏంటంటే ఎవరికైనా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనం ఇప్పుడు కంపెనీస్లో ఏంటంటే బాగా అంబిషన్ ఇలాంటివి ఉండే వాళ్ళైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఏంటంటే దీనివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ కంపెనీ చేసే పని మన మనసుకు నచ్చింది అయి ఉండాలి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళ్ళతో ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే ప్రతిదీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నట్టే. మనకు ఒక షాప్ ఉన్నా సరే, ఒక మెడికల్ షాప్ వాడు మనకు మెడిసిన్ అవైలబిలిటీ అనే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టు. మనకు సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళలేదనే బస్కి, సో ఆ బస్ వాడు మీకు ట్రాన్స్పోర్ట్ అనే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సో అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒక కంపెనీ కూడా చూసినట్లయితే ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది మీకు మనసుకి నచ్చినట్లు కనుకైతే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఒత్తిడి తక్కువ ఉంటుంది ఎప్పుడైనా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా కంపెనీ చేసే పని నాకు బాగా ఇష్టమైన పని. సో మా కంపెనీ చేసేది రిక్రూట్మెంట్. ఒక జాబ్ సీకర్స్కి ఏంటంటే కంపెనీస్కి అప్లై చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఇది నాకు నచ్చిన పని. సో నాకు ఒత్తిడి ఉండే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా బెట్టింగ్ లాంటిది ఏదైనా కంపెనీ నాకు ఇష్టమైనది, సో అక్కడ వెళ్తే నేను ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఒత్తిడి ఉండడం ఉండకపోవడం ఇలాంటి. సాఫ్ట్వేర్ వాళ్ళు అదే రంగంలో ఉన్న వాళ్ళని భాగస్వాములుగా అంటే పెళ్ళి చేసుకుంటారా? ఇది నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను డెఫినెట్గా చెప్పలేనండి. కొంచెం కొంతవరకు ఎలాంటివి చూసుకోవచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటంటే షిఫ్ట్ జాబ్స్ అనేవి షిఫ్ట్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో అవి ఉండడం వల్ల సో ఇప్పుడు కపుల్స్ కనుక ఇద్దరు వేరు వేరు షిఫ్ట్లో కనుక పనిచేయాల్సి వస్తే వాళ్ళు స్పెండ్ చేసే టైం తగ్గుతుందండి. సో అలాంటి వాటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే ఇది మనం అనుకున్నట్టు దిస్ ఈజ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సో కష్టపడితే ఎక్కడైతే సొల్యూషన్ వస్తుందో వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ అందరూ కష్టపడతారు కూడా. అండ్ జనాలు అంబిషియస్గా కూడా ఉంటారు. సో ఇప్పుడు మీరు ఎంత అంబిషియస్గా ఉన్నారో అవతల వాళ్ళు కూడా అంతే అంబిషియస్గా ఉంటే పర్వాలేదు. లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ అంబిషియస్గా ఉన్నారు ఇలాంటి అలా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం టైం స్పెండ్ చేసే అవకాశం మళ్ళీ తగ్గుతాయండి. సో అండ్ మీకంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈరోజు హైదరాబాద్లో నాకు ఉద్యోగం ఉంది, రేపు బెంగళూరులో ఉండొచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అమెరికాలో ఉండొచ్చు, తర్వాత లండన్లో ఉండొచ్చు. సో ఇప్పుడే వాళ్ళకి అలా ఊరు మారే ఉద్దేశం లేదు అనే వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడే అవకాశాలు. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు చూసుకోవాలండి ఎన్నుకుంటాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ స్టాఫ్ అండ్ డెవలపర్స్ అంటూ వేరువేరుగా చెప్తారా? దాని గురించి వివరించండి. సో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటంటే కంపెనీకి ఎంప్లాయీస్కి ఇచ్చే రోల్ నేమ్ అనేది మారుతుంటుందండి. సో ఒక కంపెనీలో ఏంటంటే అదే ఇంజనీర్కి సిస్టమ్ ఇంజనీర్ అంటారు, ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, ఒక దగ్గర డెవలప్మెంట్ ఇంజనీర్ అంటారు, ఒక దగ్గర సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. వాళ్ళు చేసే పని అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సేమ్, జస్ట్ పేర్లు మాత్రమే మారుతుంటాయి. ఈ సపోర్టింగ్ స్టాఫ్ అంటూ అదేం స్పెసిఫిక్ రోల్ నేమ్ కాదండి, అదొక జెనరిక్ నేమ్. జనరల్గా బయట మాట్లాడితే అయ్యి ఉండొచ్చు. నేనైతే ఎప్పుడు సపోర్టింగ్ స్టాఫ్ అని నేను పనిచేసిన కంపెనీస్లో వెళ్ళలేదు. కాకపోతే మనకి కొన్నేళ్ల క్రితం దాకా అంటే ఒక 5-6 years బ్యాక్ దాకా ఏంటంటే అప్పుడు మాన్యువల్ టెస్టింగ్కి స్టాఫ్ ఉండేవారండి. సో మనం ఒక సాఫ్ట్వేర్ కనుక ప్రోగ్రామర్స్ కోడింగ్ లాంటివి చేసి ఆ తర్వాత ఏంటంటే కొంత స్టాఫ్కి ఏంటంటే చెప్తారు, మీరు ఫస్ట్ ఇది క్లిక్ చేయండి, తర్వాత ఇది క్లిక్ చేయండి, సో దీనికి వచ్చే మీరు రిజల్ట్ ఏమొచ్చిందో చెప్పండి, ఇలాంటి కొన్ని సినారియోస్ ఇలాంటివి చెప్తుంటారు. సో వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్ అనే అవకాశం ఉందండి.
అంతే తప్ప స్పెషల్గా సపోర్టింగ్ స్టాఫ్ అంటూ ఏం రోల్ లేదు. ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్, ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, వాటి మధ్యలో వ్యత్యాసం వివరించండి. ఓకే, సో ఇప్పుడు మనం కంపెనీస్ని చూసినట్లయితే ఆ కంపెనీస్ ఏం చేస్తాయి ఫర్ దేర్ రెవెన్యూ, ఇది అర్థం చేసుకోవాలండి. సో కంపెనీస్ ఏంటంటే సాధారణంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఇంకొకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే ఇంకొకరి కోసం సాఫ్ట్వేర్ని తయారు చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి క్లయింట్స్ వీళ్ళు వస్తారు, వచ్చి సో మా కంపెనీలోని మాకు ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉంది, సో మాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి ఇది పని చేయడానికి అని చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఒక సూపర్ మార్కెట్లో ఏంటి వాళ్ళు బిల్లింగ్కి సాఫ్ట్వేర్ వాడతారు. సో వాళ్ళు చెప్తారనమాట, అంటే మేము ఇలా ఒకటి స్కాన్ చేయగానే మాకు ఇక్కడ ఎంఆర్పి వచ్చేయాలి, మనం మేము ఇంకొకటి క్లిక్ చేసి ఏదో స్కాన్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ యాడ్ అయిపోవాలి. సో అంటే బిల్లింగ్ చేసేటప్పుడు కానీ కంపెనీ స్టాక్ వచ్చేటప్పుడు కానీ సో ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ లిస్ట్ చెప్తారు. సో ఇలాంటివి చెప్పి కంపెనీస్కి చెప్తారనమాట, మాకు దీనికోసం ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయండి. ఇలా చేసే కంపెనీస్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే వారి సాఫ్ట్వేర్ని వాళ్ళ కోసం తయారు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకు గూగుల్ ఉంది, లేదా జీమెయిల్ ఉంది. సో ఈ గూగుల్ సెర్చ్ లేదా జీమెయిల్ ఇలాంటివి, యూట్యూబ్, అంటే వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేశారు, మనం వాటిని వాడుతున్నాం. అవసరమైతే మనకి ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ లాంటివి వాటి కోసం ఏంటంటే సపోజ్ యూట్యూబ్ ప్రీమియం, సో మనకి ఎక్స్ట్రా ప్రీమియం ఫీచర్స్ కోసం ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి ఒక 4 రోజుల పాటు ఇలాంటి ఒక లైసెన్స్ ఏదో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ. సో మన సాఫ్ట్వేర్స్ కాదు, మనకి ఒక వ్యాలిడిటీ బేస్డ్ లైసెన్స్ ఉంటాయి. సో ఇలాంటివి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, వాళ్ళ కోసం తయారు చేస్తారు, జనాలకి లైసెన్స్ ఇస్తారు. సో ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఆ కోవకు చెందుతాయి. సో ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివి ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్, కాగ్నిజెంట్. సో ఇవి సర్వీస్ బేస్డ్ వీటికి వస్తాయి. అవుట్ సోర్సింగ్ అంటూ ఉంటారు, అంటే ఏంటి సార్? సో అవుట్ సోర్సింగ్ ఏంటంటే మనకి కొన్ని కంపెనీస్లో ఏంటంటే కాంట్రాక్టర్స్ ఉంటారు, లేదా మా కంపెనీకి కావాల్సిన కొన్ని పనులు ఏంటంటే బయట కంపెనీకి వాళ్ళకి ఇస్తుంటారు. సో వాటిని ఏంటంటే మన పనిని ఇంకొకరికి ఫర్ సమ్ ఫీజ్ అలా ఇస్తే వాటిని అవుట్ సోర్సింగ్ అంటారండి. సో ఏంటంటే మనకి అమెరికాలోని వీటిలో ఉండే ఎన్నో జాబ్స్ ఏంటంటే ఎన్నో కంపెనీస్ ఏంటంటే మనకి ఇండియాలో కొంతవరకుని అవుట్ సోర్స్ చేస్తారు కొన్ని కంపెనీస్కి. ఆ కంపెనీస్ కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టి పని చేస్తారండి. సో ఏంటంటే అవుట్ సోర్స్ అయిన వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీకి చెందిన వారు కాదు, ఆ కంపెనీ నుండి వాళ్ళకి జీతాలు రావు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ అమెరికాలోనే ఉంది, ఇండియాలోనే ఉంది. ఇండియాలో గూగుల్లో చేసేవాడు గూగుల్ ఎంప్లాయీ అప్పటి. కానీ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఏంటంటే ఆ కంపెనీ కొంత పనిని బయట వాళ్ళకి ఇస్తారు కదా. సో వీళ్ళు ఆ కంపెనీకి చెందినవారు కాదు, ఆ కంపెనీకి సంబంధించిన ఏ బెనిఫిట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో వీళ్ళు అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్. ఆన్ సైడ్కి వెళ్ళాము అని చెప్తూ ఉంటారు సార్, అంటే ఏంటి అది? సో ఇప్పుడు మనం చూస్తే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఇంకొకరి కోసం సాఫ్ట్వేర్ తయారు చేస్తాయి, వాళ్ళని క్లయింట్స్ అంటారు. సో ఈ క్లయింట్స్ ఎక్కడి వారు? ఈ క్లయింట్స్ మనకు అమెరికా వాళ్ళు అవ్వచ్చు, కెనడా వాళ్ళు అవ్వచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు అవ్వచ్చు, లేదా హైదరాబాద్లో బెంగళూరు క్లయింట్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళి పనిచేస్తే దాన్ని ఆన్ సైట్ అంటారు. సో అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తారు అని అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్తో వచ్చారు, మనం చేసి పంపించాం. సో అక్కడ వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఆన్ సైట్ కొంతమంది ఇంజనీర్స్ని తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే సో ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి మాకు రిక్వైర్మెంట్ ఉంది, సో దీనికి తగినట్టు చేయమని అలాంటివి చెప్తుంటారండి. స్పెసిఫిక్గా ఇష్యూ వచ్చినప్పుడే కాదు, నార్మల్గా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఎలా అంటే ఒక మంచి రిక్వైర్మెంట్ అనాలిసిస్ లాంటివి ఫ్రేమ్ చేయడం అవనివ్వండి, లేదా కొన్నిసార్లు ఏంటంటే కంపెనీస్ వేరే కంపెనీకి ఇలా అంటే క్లయింట్స్లా ఉన్న ఆ కంపెనీలో కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళని లీడ్ చేయడం ఇలాంటి వాటికి కూడా వాళ్ళని కొంతమంది ఎంప్లాయీస్ని ఆన్ సైట్కి పిలిచే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఆన్ సైట్ అంటే ఏం లేదు, మన క్లయింట్ ఉన్న సైట్
అది ఏ దేశమైనా అవ్వచ్చు, మన దేశంలోనే ఇంకో లొకేషన్ అయినా కూడా అయి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీస్ షిఫ్ట్స్ పెట్టి 24 అవర్స్ రన్ చేస్తూ ఉంటాయి. అదే నార్మల్ కంపెనీస్ లాగా 9 to 5 పెట్టి రన్ చేయొచ్చు కదా. సో మనం జాగ్రత్త చూస్తే ఈ షిఫ్ట్ బేస్డ్ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఉంటాయండి. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు క్లయింట్ కోసం సాఫ్ట్వేర్ని తయారు చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి సపోర్ట్ కూడా చేయాలి. సపోజ్ మనం సాఫ్ట్వేర్ రాసి మనం టెస్ట్ చేసి పంపించాం, వాళ్ళు అక్కడ వాడేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇష్యూ రావచ్చు. సో ఒకసారి మనం రాసేసాక ఇంక మన పని అయిపోయింది అనుకుంటే లేదు. సో మనం సపోర్ట్ చేయాలి. ఓకే, మేము ఇది ఒక ఇష్యూ ఒకటి ఫేస్ చేస్తున్నాం, సో దీనికి రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేయండి అన్నప్పుడు మనం అవైలబుల్గా ఉండాలి. సో ఇప్పుడు యూఎస్ బేస్డ్ క్లయింట్స్ అయితే అప్పుడు మనకు రాత్రి ఉంటుంది, వాళ్ళకి పగలు ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ టైంలో వాడతారు, కానీ వాళ్ళకి ఆ టైంలోనే హెల్ప్ కావాలి. సో కాబట్టి ఇలా సపోర్ట్ చేయడానికి వీళ్ళని కొంతమంది ఎంప్లాయీస్ని షిఫ్ట్స్లో వీటిలో పనిచేయమని చెప్తారు. సాధారణంగా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు సాధారణంగా షిఫ్ట్స్ ఉండవు, కేవలం సపోర్ట్ చేయడానికి మాత్రమే షిఫ్ట్స్ ఉంటాయి. అమెరికన్ క్లయింట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు అమెరికన్ లాంగ్వేజ్లో అంటే యాక్సెంట్తో మాట్లాడుతుంటారు, ఇండియా నుంచి వాళ్ళు వాళ్ళ యాక్సెంట్తో మాట్లాడుతుంటారు. సో ఈ లాంగ్వేజ్ కొంచెం చేంజింగ్ వల్ల ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయా? సో అలా ఇబ్బందులు ఏర్పడితే కంపెనీస్ ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాయి? సో ఇబ్బందులు అనేవి అప్పుడప్పుడు ఉంటాయండి. ఎక్కువగా ఏంటంటే ఒక ఇంజనీర్ని అలాగే సపోర్టింగ్ రోల్లో వీటిలో పెట్టామని ఏంటంటే చాలా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఒక్కరు మాత్రమే సపోర్టింగ్ రోల్లో ఉండే అవకాశాలు లేవు, ఎక్కువ మందే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో ఒకరు సీనియర్ ఉండేటట్టు చూసుకుంటారు. అండ్ నిజంగా లాంగ్వేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే సీనియర్ డీల్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ కంపెనీస్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటారు. జాయిన్ అయినప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు కండక్ట్ చేస్తుంటారు. అండ్ నిజంగా కంటిన్యూస్గా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా, మీ కాల్స్లో ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏంటంటే మెయిల్స్ లాంటివి రాస్తుంటారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో అప్పుడు రిటర్న్ టెక్స్ట్లో అయితే ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు అప్పుడు ఇంకా తగ్గుతాయి. సో ఏంటంటే అందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏంటంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం మాత్రమే కాదు, ఈ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎప్పుడూ ఉండాలి. ఈరోజు మనకు చాలా విలువైన చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.